ఊరంతా పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి, వరుసగా ముహూర్తాలు అయిపోతున్నాయి. పెళ్లి గురించి పట్టించుకోవే. ఇప్పుడు వద్దు. ఏటొద్దు? పెళ్లి ఎవరికి? నాకు. నీకు. నువ్వు చేసుకుంటాన్నా ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు చేసుకోవడానికి. నేను మాట్లాడేది నీ చెల్లెల పెళ్లి గురించి. కట్నం చూరుకున్నావు, అవతలకి వెళ్ళి మాట్లాడవే. ముహూర్తాలన్నీ అయిపోతే వచ్చేడు చేద్దామనా? వచ్చేడికి ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో. పద వెళ్ళి మాట్లాడదాం. నువ్వా ఆంజనేయులు ఇలా వచ్చావే? కూర్చో. చెల్లె పెళ్లి ఎప్పుడు చేస్తారు? ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు. ఆజ్ఞేటి? మొదటేమో డబ్బు ఎప్పుడు ఇస్తే అప్పుడున్నారు. డబ్బు ఇచ్చిన తర్వాత ఆ శ్రీరామచంద్రుడు ఆజ్ఞ అంటున్నారు. డబ్బు ఇచ్చాడుగా, చేయండి. డబ్బిచ్చారా? ఎవరికి? నీకే. శ్రీరామచంద్ర, ఇదో పాపమా? ఈయనకిచ్చావా, భార్య గారికి ఇచ్చావా? ఆవిడ గారికే ఇచ్చాను. ఏమిటి ఇప్పటిదాకా ఆయనకి ఇచ్చానన్నావా? ఇప్పుడు నన్ను చూసి నాకు ఇచ్చానంటున్నావా? నేను కనపడితే ఇంకెవరికైనా ఇచ్చానవా కదా? అంటే మీకు ఇవ్వలేదంటారా? బాగా ఆలోచించుకొని ఆయన ఎవరికి ఇచ్చావో అడుగడుగు మా అన్నయ్య ఇస్తున్నాడు. ఒకవేళ ఆయనకైనా ఇచ్చానంటావేమో. నాకేం తెలియదండి. అతను ఎవరో ఇక్కడ పడేశాడు. నీకేం తెలియదు? తెలియకపోతే నీ దగ్గర ఎందుకు పడేస్తాడు? నీదంతా ఒకే ముఠ. నాకు తెలియదు అనుకున్నావా? పదో స్టేషన్కి. నా మాట వినండి, నేను చెప్పేది నిజం. ఏముంది, ఈ బండాడు గారు వారి చెల్లెడి గారు పెళ్లి చేస్తున్నారట. అందుకోసం 25,000 రూపాయలు తెచ్చి ఈయన చూడగానే ఈయనకి ఇచ్చానన్నారు, నన్ను చూడగానే నాకు ఇచ్చానన్నారు. ఇప్పుడు నిన్ను చూశాక నీకు ఇచ్చానంటారేమో అని. ఏమండి బండోడు గారు, నాకు ఇచ్చానంటారా? ఏంటండి ఊరికే యారోపణలు చేస్తున్నారు? ఆయనకి ఏదో కారు ప్రమాదం జరిగి కష్టమాత్రం సరిగా లేదు, అందుకని తీసుకునే డబ్బు లేదంటారా? ఆడు డబ్బు తీసుకొచ్చాడు, ఈ ఇంట్లోనే ఇచ్చాడు. అడగవే. చెప్తాను. శ్రీరామచంద్ర, ఒకరు ఇచ్చానంటున్నారు, ఒకరు ఇవ్వలేదంటున్నారు. ఎవరు ఇచ్చారో ఎవరు తీసుకున్నారో పైనున్న నీకు తెలియాలి. అబద్ధం ఆడిన వాళ్ళ చెయ్యో కాలో పోవాలి. ఏంటి ఆంజనేయులు ఇలా వచ్చావు? ఆ డబ్బుగా నాకేమైనా ఇచ్చినట్టు గుర్తొచ్చిందా? డబ్బు కంటే ముందు చాలా గుర్తొచ్చాయి. దేవుడి నగలు, పట్నంలో పరిగెత్తటం, పోలీసులు వెంటబట్టం, నగల మూట విసిరేయటం, భయపడి పారిపోవటం. ఇవన్నీ నీకెలా తెలుసురా? నీ బతుకంతా నాకు తెలుసు. నువ్వు చేసిన వెధవ పని వల్ల మరొకటి జీవితం కూడా నాశనమైంది. వాడెవడు? చెబుతాను. అవసరం వచ్చినప్పుడు వాడినే తీసుకొస్తాను. వాడు మాత్రం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. వద్దా ఆంజనేయులు, ఆ పని మాత్రం చేయొద్దు. నీ కాడు పట్టుకుంటాను. నువ్వేం చెప్తా చేస్తాను. ముందు మా చెల్లెలకి ఆ దశరథరామయ్య గారి అబ్బాయికి పెళ్లి ఖాయం చేయి. ఈ నెల 30వ తారీఖున ముహూర్తం ఉంది. వచ్చే నెల 16వ తారీఖున ఇంకో ముహూర్తం ఉంది. అది కూడా మంచి ముహూర్తమే. మీరు ఏ ముహూర్తం పెట్టమంటారు? ఏది మంచి ముహూర్తమో నిర్ణయించడానికి మనం ఎవరమయ్యా? ఏది మంచి ముహూర్తమో ఆ ముహూర్తమే ఖాయమవుతుంది. ఇంతకీ ఏ ముహూర్తం పెట్టాలి? ఏది పెట్టద్దని బాబు మహాప్రభు. అదేమిటి బావగారు, కొన్ని ఘోరాలు, కొన్ని ప్రమాదాలు జరిగిపోతాయి. కొన్ని హత్యలు, కొన్ని శవాలు మన కళ్ళలా చూడవలసి వస్తుంది. ఎందుకు? దేన్ని గురించి? ఈ పెళ్లి జరిగితే. అదేమిటన్నయ్య, ఈ పెళ్లి జరగాలి నువ్వేగా అన్నావు. అన్నానమ్మా, అన్నాను. బావగారు, రాత్రి పడుకున్నానా, ఒకడు వచ్చాడు. ఎవరు? కళ్ళలో శ్రీరామచంద్రుడు కనపడి, ఒరే గోవిందయ్య, నీ కూతుర్ని దశరథరాముడి కొడుక్కి ఇవ్వబోతున్నావు. ఆ పెళ్లే జరిగేటట్టయితే మరుసటి రోజు ఆ పెళ్లి కొడుకు తల్లి, ఇంకో వారం దాటకుండానే ఆ పెళ్లి కొడుకు తండ్రి, ఇంకో వారం దాటకుండానే ఆ పెళ్లి కొడుకు మామగారినైన నేను
మొత్తం పోతారా అన్నాడు బావగారు. శ్రీరామచంద్ర ప్రభు, నేను చెప్పాను కదయ్యా, నీ ఆజ్ఞ లేనిదే పెళ్లి ముహూర్తం కాదు కదా, మంచినీళ్లు తాగడానికి కూడా ముహూర్తం కుదరదని. ఓహో, ఇంకా ఏం చెప్పారు? ఆ కుర్రాడికి ఏ పిల్ల నచ్చిందో ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు బావగారు. అలా సెలవిచ్చారా? శ్రీరామచంద్ర ప్రభు, విన్నావుటే? ఏమిటి వాడికి నచ్చిన పిల్ల అంటే ఆ బండారు చెల్లె? ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వీల్లేదు అనడానికి మనమెవరమే? జరగాలి అని ఆయన అన్న తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారం జరిగిపోవాల్సిందే. చూడండి బావగారు, పెళ్లి పెళ్ళే, ముహూర్తం ముహూర్తమే. ఎటొచ్చి పెళ్లి కూతురు మార్పు. మీ అమ్మాయికి బదులు బండాడి చెల్లెలు. ఇది నా మాట కాదు, ఆ శ్రీరామచంద్రుల వాక్కు. దీనికి తిరుగులేదు. ఆహా. చిందిపోతున్నాయమ్మా. తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నావు. 4 రోజులు పట్టణంలో తిరిగేసరికి పేపర్ చదవడం కూడా వచ్చేసింది అన్నమాట. చదవట్లేదు, ఊరికే బొమ్మలు చూస్తున్నాను. ఆహా, బొమ్మల మీద పడిందేటి? బొమ్మలు కాదు, ఊరికే చూస్తున్నాను. ఏటి ఊరికే? పని పట్టలేదు, అవతల పెళ్లి పెట్టుకుని? అది కాదు. ఏటి కాదు? చెల్లెలకు బట్టలు కొనక్కర్లేదు అనుకుంటున్నావా? ఊరికే కూర్చుంటే పెళ్లి అయిపోద్ది అనుకుంటున్నావా? అవును, కొనాలి కదా. కథ ఏమిటి? పద. ఇక్కడ కాదు, పట్నం వెళ్ళి కొంటాను. నువ్వా? నువ్వు కొంటావు? పట్నం వెళ్ళి? సరేలే. అది కాదు, చెల్లెలకి నా చేత్తో కొందామని. అవునే, ఇక్కడ చీరలు ఏం బాగుంటాయి? అయినా అక్కడి నుంచి తెచ్చాగా ఇక్కడ అమ్మేది. పట్నంలో అయితే రకరకాల చీరలు ఉంటాయి. ఓ పని చేయండి, మీ ఇద్దరు వెళ్ళి కొనుక్కురండి. ఎన్నావుగా, పద. చూడు, చూసావుగా, ఇప్పుడు చెప్పు, ఆ డబ్బు ఎక్కడ దాచావో నిజం చెప్పు. నీ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదంటే చెప్పొద్దు. చచ్చిపోయిన నీ బిడ్డను చూస్తూ అక్కడ నీ భార్య, ఇక్కడ నువ్వు, మొత్తం వంశం సమాప్తం అవుతుంది. చెప్పు. బాబు అంటే అంత ఇష్టమా? నేను లేకపోయినా, నేను కనపడకపోయినా బాబు ఉండలేడు, అసలు బ్రతకలేడు. అలాగా అండి ఆంజనేయుడు, నేనున్నా పోయినా నా బిడ్డకు, భార్యకు ఏ లోపం రాకూడదు. చెప్పు, బిడ్డ చచ్చినా పర్వాలేదంటే ఓకే. మళ్ళీ వారం రోజులు దాకా ఇక్కడికి రావు. ఆగండి. నాకు భార్య బిడ్డల కంటే ఆ డబ్బు ఎక్కువ కాదు, చెబుతా. ఇది ఎలా ఉంది? బాగుంది. ఇది బాగుంది. ఓకే, నీ మాట నమ్మి వెళ్తున్నావు. ఇదే కనుక అబద్ధం అవుతే నువ్వు, నీ భార్య, నీ బిడ్డ ఎవరు ఉండదు. అందరినీ కలిపి ఒకేసారి చంపుతావు. జాగ్రత్త. సరే, నువ్వు వెళ్ళి బిడ్డను చూసుకురా. ఏమిటండి? ఏమైంది? మాట్లాడేమిటండి? ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారు? ఎవరినైనా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏం చేశారు? ఒకటా రెండా చెప్పడానికి? ఎన్నో హత్యలు, దోపిడీలు. కొన్ని చోట్ల రంజిత్ పేరుతో, కొన్ని చోట్ల యాకూబ్ పేరుతో, కొన్ని చోట్ల జాకా పేరుతో. జాకా?
భార్యాభర్తలు చంపింది మీరేనా? ఇతను కావచ్చు, ఇతను అనుచరులు కావచ్చు. నిజమేనా? నా ముఖం చూసి చెప్పండి. మీరు చెప్పరు. మొదటి నుంచి చేసే అలవాటే తప్ప చెప్పే అలవాటు లేదు. ఇన్నాళ్ళు రాత్రి పగలు నన్ను ఇంటిని బిడ్డని పట్టించుకోకుండా తిరుగుతుంటే సంపాదన మీద ఆశ పుట్టిందనుకున్నాను. డబ్బంటే మూత కలిగిందనుకున్నాను. అంతేకాని మీరు సంపాదించిన సంపాదన ఎందరినో చంపి ఎందరినో దోచి తెచ్చిందనుకోలేదు. ఇన్నాళ్ళు నేను తిన్నది ఈ నెత్తురు కూడా అనుకోలేదు.